చూసారు ఫ్రెండ్స్, వంకాయలు ఎంత బాగున్నాయో, ఎంత సన్నగా, ఎంత మంచి లాతగా ఉన్నాయంటే ఫ్రెష్గా ఉన్నాయి. చాలా బాగుంటాయి వంకాయ కర్రీ అయితే. దీనికి ఒక స్పెషల్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే ఈ వంకాయ ఎక్కువగా నాకు మా నానమ్మ చేసి పెట్టేది. నిజంగా ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత బాగుంటుంది. ఇదే వంకాయ మళ్ళీ లావుగా ఉంటే మాత్రం అస్సలు బాగుండదు. అంటే బాగుంటుంది కానీ దీనంత టేస్ట్ మాత్రం అస్సలు ఉండదు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడైనా మీరు ఇలాంటి పొడుగు వంకాయలు మాత్రం ఇలా ఇంత సన్నగా ఇలా ఉన్న వంకాయలను తెచ్చి అప్పటికప్పుడు కట్ చేసి వండితే ఒక్కరే ఈజీగా 1/2 కేజీ కూర ఒక్కటే టైంకి తినేస్తారు ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. ట్రై చేయాలి. అంత టేస్టీగా ఉంటుంది తెలుసా, నిజంగా చెప్తున్నా. అలాగే మీకు వంకాయ అంటే ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసుకొని మనమైతే ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇవన్నీ మంచిగా ఫస్ట్ కట్ చేసేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, ఇలా వంకాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మెంతి కూర కూడా ఇలా గిల్లి పక్కకు పెట్టుకోవాలి. దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బాండి పెట్టేసుకున్న, కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఆనియన్స్ అయితే మంచిగా ఇలా వేసి వేయించుతున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాము. మెంతి కూర వేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే మెంతం కూర వేసుకున్నా, అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ మెంతి కూర అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని మంచిగా మిక్స్ చేయాలి. మెంతి కూర చూస్తే చాలా తక్కువ కనిపిస్తుంది కానీ నేనైతే ఒక చిన్న కప్ వేసాను. ఇందులో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేయాలి. ఒక 2 మినిట్స్ ఇలా మంచిగా మిక్స్ చేస్తే మంచి ఫ్రై అయిపోతుంది. బాగా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు ఇందులో పసుపు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అదే మనం కట్ చేసి పెట్టిన వంకాయలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి వంకాయ అంతా కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేద్దాం. ఇప్పుడైతే మనం కారం వేసేసుకుందాం. కారం వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. వంకాయ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఇలా కారం వేసుకున్నాక 2 మినిట్స్కి మనం ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. టమాటాలు వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేయాలి. కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర అన్నీ మంచిగా మిక్స్ చేయాలి. అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇలా వదిలేస్తే మంచిగా మగ్గుతుంది. చూసారు కదా, టమాటా అయితే మంచి మగ్గిందని అయితే మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నా. ఇలా మిక్స్ చేసి ఇంకో 2 మినిట్స్లో అయితే కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. చూసారు, ఆయిల్ అంతా మంచి పైకి వచ్చేస్తుంది. కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక డిష్ బౌల్లోకి వేసుకోవడమే, అంతే. కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అసలు మెంతం కూర వంకాయ కర్రీ అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందని అయితే నాకు కామెంట్ చేయండి. నాకైతే ఫేవరెట్ కర్రీ అండి ఇది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, బౌల్ వేసేసుకుంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చాలా బాగుంటుంది. ఈ వంకాయ అంటే పొడుగు వంకాయ అనే కాదు, ఏ వంకాయతోటైనా మనం మెంతం కూర కాంబినేషన్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా డిఫరెంట్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా.